సో విక్టరీ, విజయం, జయము. ఒక క్రైస్తవుని సంపూర్ణ విజయం క్రీస్తునందే. అవునా? ఒక క్రైస్తవుని సంపూర్ణ విజయం ఎక్కడ దొరుకుతుందండి? క్రీస్తునందు మాత్రమే. మరి ఒక క్రైస్తవుడు ఈ రోజు క్రీస్తునందు ఆ విజయాన్ని పొందుతున్నాడో లేదో మనం చూద్దాం. కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 25వ వచనాన్ని ఒకసారి మీరు దృష్టి పెట్టవచ్చు. మరి పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు అయితే క్షేమగు కిరీటమును పొందుకుంటకు, మనమైతే అక్షేమగు కిరీటమును పొందుటకు మితముగా ఉన్నాము. చూడండి, విజయానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అయితే ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి లేఖన భాగం అండి. మన ఓటానికి కారణం ఏంటి? ఈ లోకంలో మనం మితముగా ఉండకపోవడం. అవునా? లోకాన్ని అమితంగా కాంక్షించడం. పౌలు ఏమంటున్నాడు అనంటే, మనమంట అథ్లెట్స్ అని పోలుస్తున్నాడు. మనం పందెమందు పోరాడుతున్నటువంటి వ్యక్తులంలాగా పోలుస్తున్నాడు. ఒక పరుగు పందెంలో పరిగెత్తుతున్న వాడంట ఏం చేయాలంట? మితముగా ఉండాలంట. అంటే అర్థం ఏంటిది? తనకు డబ్బులు ఉంటాయి, తినగలిగినటువంటి కొనుక్కోగలిగిన అన్ని సామర్థ్యాలు ఉన్నా రోజు ఆ స్పోర్ట్స్ లో వాళ్ళు ఏం తినాలో అదే తినాలి. ఎక్కువ తక్కువ తినకూడదు, వెయిట్ పెరగకూడదు. అవునా? వెయిట్ మెయింటైన్ చేయాలి. అంటే వాళ్ళు అనుభవించడానికి వారి చుట్టూ సకల సౌకర్యాలు సౌఖ్యాలు ఉన్నా కూడా ఏం చేయాలి? మితముగానే ఉండాలి. అవునా? అలాగే క్రైస్తవుడు కూడా అంట అలాగే మితంగా ఉండాలి. ఎందుకు? ఈ అథ్లెట్స్ ఏమో ఏం చేస్తున్నారంటే క్షయమగు కిరీటం పొందుకోవడానికి పరిగెడుతున్నారు. మనమైతే అక్షయమగు, నాశనం లేనటువంటి కిరీటాన్ని పొందుకోవడానికి పరిగెడుతున్నాం. కాబట్టి మితముగా ఉండాలి, అన్నిట్లో మితముగా ఉండాలి. అవునా? ఈ లోకంలో అన్ని విషయాల్లో మితంగా ఉండాలి క్రైస్తవుడు. కానీ తెలియకుండా క్రైస్తవుడు లోకం యొక్క అట్రాక్షన్ లో పడిపోయి అన్ని అమితంగా అనుభవించాలనే స్థితికి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ డబ్బు ఉందా లేదనే సమస్య గురించి మాట్లాడట్లేదు. ఎంత డబ్బు ఉండడమైనా క్రైస్తవుడు మితంగానే ఉండాలి. అవునా? కోటీశ్వరుడైనా ఎలా ఉండాలా? సింపుల్ గానే ఉండాలి, మితంగానే ఉండాలి. ఓకే. విజయం అంటే ప్రత్యర్థిని ఓడించడం లేదా ఒక కష్టమైన పరిస్థితిని అధిగమించడం ద్వారా పొందే విజయవంతమైనటువంటి ఫలితం అండి. విక్టరీ ఈస్ ద యాక్ట్ ఆఫ్ డిఫీటింగ్ అన్ ఎనిమీ, opponent, or overcoming a struggle, difficulty, or temptation. It refers to success, achievement in a battle, contest or struggle. అయితే మనము ఆధ్యాత్మికమైనటువంటి పరుగు పందెంలో ఉన్నాం కాబట్టి ఇది మనకి ఏంటిది? ఇది ఆత్మ సంబంధమైన పోరాటం కదా. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం. విక్టరీ, విజయము, మనం సమాజంగా చూస్తే ఎన్ని రకాలుగా ఉంటుందో ఆలోచన చేస్తే విక్టరీ అనేది ఏ జనరల్ వర్డ్ ఫర్ సక్సెస్ ఆర్ విన్. సాధారణమైన గెలుపులో విక్టరీ అనే పదాన్ని వినియోగిస్తారు కదా. ఒక సాధారణమైనటువంటి గెలుపులో విక్టరీకి మరొక అద్భుతమైన పదం బైబిల్లో కూడా చూస్తాం, ట్రయంఫ్, విజయోత్సవం అంటాడు. ఏ గ్లోరియస్ ఆర్ సెలబ్రేటెడ్ విక్టరీ అన్నమాట. ఇది గౌరవప్రదమైన గెలుపు, పండుగ వలె జరుపుకునే వేడుక. అంటే ఇప్పుడు క్రైస్తవులు దేవుడు పాపాన్ని జయించడానికి మనకు శక్తినిచ్చాడు కాబట్టి ఇది ఒక గొప్ప ట్రయంఫ్ మనకి. అవునా? పాపం మీద విజయం సాధించడం గొప్ప విజయోత్సవానికి సూచన మనకి. ఇంకా చెప్పాలంటే కాన్కరర్, జయకేతనం, వన్ హూ అచీవ్స్ విక్టరీ ఇన్ బ్యాటిల్. ఇది యుద్ధంలో జరిగే గెలిచే వారిని ఈ పదాన్ని వాడతారు. అయితే మనం కూడా వాస్తవం చెప్పాలంటే ఎక్కడ ఉన్నాం? యుద్ధరంగంలోనే ఉన్నాం, బాటిల్లో లేవు, బ్యాటిల్లో. సో ఏదేమైనా నెక్స్ట్ డామినియన్ అనే పదం కూడా వాడబడింది. అంటే పరిపాలన, అధికారం. అంటే క్రైస్తవ జీవితాలని పరిపాలించాల్సింది, రూల్ చేయాల్సింది ఎవరు? క్రీస్తు. అవునా? అంటే మన హృదయాలను ఏలాల్సింది క్రీస్తు. అంటే మన హృదయాలను అధికారం చెలాయించాల్సింది క్రీస్తు. అందుకే ఈ రాజ్యాధికారం అనేది సంపూర్ణంగా ఎవరికి చెందుతుందండి? క్రీస్తుకే చెందాలి. సో ఆయన కంప్లీట్ అధికారాన్ని చేజెక్కించుకునే విధంగా మనం ఏం చేయాలా? ఆయనకు లోబడము, అప్పగించుకోవడము, విధేయత చూపించడం, ఇవన్నీ విక్టరీకి మార్గాలు. ఇంకా క్రౌన్, కిరీటం అని కూడా వాడబడింది. ఇది క్రౌన్ అనేది అంటే సింబల్ ఆఫ్ అంటే ఫైనల్ ఎటర్నల్ విక్టరీ అనమాట. శాశ్వత విజయం, ఇది ఒక గుర్తింపు. అంటే రేపు ఇంతమంది చదువుకున్నాం కదా, గెలిచిన వాడు ఏం చేస్తారంట? అక్షయమైన కిరీటము పొందుకుంటాడు. అవునా? మితముగా ఉండి గెలిచిన వాడు అక్షయ కిరీటాన్ని పొందుకుంటాడు. ఇంకొకటి చెప్పాలంటే ఆరోది బ్రేక్ త్రూ, సంధి, గొప్ప ముందడుగు అనమాట.
ఆధ్యాత్మిక చీకటి నుండి వెలుగులోకి మార్పు చెందడం. క్రీస్తు ద్వారా మనకు ఒక బ్రేక్ త్రూ దొరికింది. వాస్తవం చెప్పాలంటే పాపాన్ని జయించడానికి, చీకటి నుండి విడిపించబడి వెలుగులోకి నడవడానికి మనకు ఒక అద్భుతమైనటువంటి బ్రేక్ త్రూ దొరికింది. డెలివరెన్స్, విమోచన, విక్టరీ అంటే పాపం నుండి విడుదల, రక్షణ పొందడం, ఆధ్యాత్మికమైనటువంటి విముక్తి అన్నమాట. పాప విముంచలి విముక్తి పొందడాన్ని కూడా మనము ఆ విక్టరీలో చూస్తాం. క్రైస్తవ జీవితంలో విక్టరీ చాలా అద్భుతమైనదండి. సో మొదటి పాయింట్ స్టార్ట్ చేస్తున్నాను. విక్టరీ, వి ఫర్ విక్టరీ త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారానే విజయము. విజయము మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మాత్రమే కలుగుతుందండి. అవునా? ఎక్కడి నుంచి కలుగుతుంది? కేవలం క్రీస్తే. ఈ రోజు మనం విజయాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నాం అంటే మనం క్రీస్తును పక్కన పెట్టాం కాబట్టి. క్రీస్తును పక్కన పెట్టిన వాడు, విజయానికి కారకుడైన క్రీస్తునే పక్కన పెట్టి నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో విజయం ఎలా సాధిస్తారండి? పోనీ రెండో మార్గం ఏమైనా ఉందా? ఉంటే నాకు కూడా చెప్పండి. ఎవరికైనా చెప్తాను. ఉందా అండి? 1 Corinthians 15:57 ఏమంది? విక్టరీ ఈస్ గివెన్ టు us త్రూ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. అవునా? విజయం ఎక్కడ దొరికిందంట? అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. జయం ఎక్కడ ఉందండి? యేసుక్రీస్తునందు మాత్రమే విజయం. యేసుక్రీస్తునందు మాత్రమే విజయాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇన్ని ఫెయిలియర్స్ నుంచి వెళ్ళి, ఇన్ని ఓటముల నుంచి వెళ్ళి మనం గెలవాలి అంటే, మనం అధిగమించాలి అంటే, ఇన్ని ఓటముల నుంచి వెళ్ళి అధిగమించబడాలంటే అద్భుతమైనటువంటి సొల్యూషన్ ఏంటి అంటే క్రీస్తు. అర్థం ఏంటిది? మన జయం మన శక్తి మీద కాదు, క్రీస్తు ద్వారా దేవుని అనుగ్రహం కారణము. అనుగ్రహమే కారణం. ఈ రోజు నువ్వు ఏ యుద్ధం గెలవాలన్నా, ఏ పోరాటం గెలవాలన్నా, ఏ ఆధ్యాత్మిక సంబంధమైన సంఘర్షణ పోరాటం గెలవాలన్నా నీ సొంత శక్తి చేత నువ్వు గెలవలేవు అనే విషయాన్ని ఫస్ట్ గ్రహించు. ఈరోజు మీరు ఎందుకు ఓడిపోతున్నారో తెలుసా? ప్రతి దాని మీద మీ శక్తిని మీద ఆధారపడడం ద్వారా. అవునా? కానీ విజయం ఎక్కడ ఉంటది? కేవలం క్రీస్తునందు మాత్రమే దొరుకుతుంది, ఎక్కడ దొరకదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నువ్వు విజయం చేయడానికి పొందడానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి రావాలా? క్రీస్తు దగ్గరికి వస్తే సరిపోతుంది. సింపుల్ లాజిక్ అండి. నువ్వు విజయం కోసం ఏదో సాధించాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు జస్ట్ యేసుక్రీస్తు దగ్గరికి వస్తే సరిపోతుంది. విశ్వసిస్తే సరిపోతుంది. ఆయనతో నడిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆయన విజయం ఇచ్చేశాడు మనకి. ఇప్పుడు దాన్ని ఎవరు చేయాలా? ఆస్వాదించాలి, అంటే అంగీకరించాలి, ఆనందించాలి. కానీ ఈరోజు క్రీస్తు మనకి ఇచ్చినటువంటి విజయాన్ని మనం యాక్సెప్ట్, క్రీస్తును అంగీకరించడం కానీ క్రీస్తు ఇచ్చిన విజయాన్ని ఇంకా పూర్తిగా అంగీకరించలేదు. చీకటి మీద, పాపం మీద, లోకం మీద, అన్నిటి మీద ఆయనకు మా విజయం ఇచ్చాడు. ఇచ్చాడండి. నేను చూపిస్తాను కొన్ని అద్భుతమైన లేఖనాలు. సో అందుకే యేసుక్రీస్తులో ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించబడుచున్నాము. అందుకే అన్నాడు, యేసుక్రీస్తునందు ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుకున్న దేవునికి స్తోత్రం. ఉత్సవం అంటే ఎంత అద్భుతమైన మాట కూడా. క్రీస్తునందు విజయోత్సవం మనకున్నది. మరి ఇది మనం అనుభవిస్తున్నామా? ఇంకా 2 Corinthians 2:14 చూస్తాం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనబరచుచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు ఈ మాట. ఎంత అద్భుతమైన మాట చూడండి. దేవుని యొక్క జ్ఞానాన్ని, అంటే యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనబరచడానికి అంట దేవుడు తన యందు వాళ్ళని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడంట. అంటే అర్థం ఏంటిది? పౌలు మేము ఓడిపోయినామని చెప్పాడు ఎక్కడైనా? చెప్పిండా అండి? ఎక్కడ చెప్పలే బైబిల్. మేము విజయం వైపే పరిగెడుతున్నాం, విజయ ఉత్సవాన్ని అనుభవిస్తున్నాం అని చెప్పారు. కానీ అపోస్తులు, ఆదిమ సంఘం వాళ్ళ ఓటముల గురించి ఎక్కడ చెప్పలే. ఓడిపోయినామని ఎక్కడ చెప్పలే. దాని అర్థం ఏంది? క్రీస్తుకు లోబడి జీవించినప్పుడు ఆయన మన జీవితాన్ని విజయం వైపు నడిపిస్తాడు. కేవలం ఇది ఒబీడియన్స్ సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి విశ్వాసానికి సంబంధించిన విషయం అంతే. ఇప్పుడు మనం నేర్చుకున్న 8 పాఠాలకు, 8 కారణాలకు అపోజిట్ గా ఉండడమే విజయానికి రహస్యం. అంటే ఆ 8ని ఎక్కడ చూడాలా? అపోజిట్ గా క్రీస్తులో చూపించాలి. అవునా? క్రీస్తు ద్వారా విజయం అనేది కేవలం పోరాటంలో గెలుపు కాదండి. అది ఇప్పటికే క్రీస్తు సాధించిన విజయాన్ని విశ్వాసంతో అనుభవించడం. ఇప్పుడు మనం ప్రత్యేకించి పోరాటం చేసేది ఏం లేదు, జస్ట్ అనుభవించమంటున్నాడు క్రీస్తు. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే ధన్యులండి. ఇంకా అంతకుమించి ఏం లేదు.
ఓకే, అంశం ఎంత వివరించినా ఈ ఒక్క మాట మీకు అర్థమైంది చాలు. జస్ట్ క్రీస్తులో దేవుడు నీకు అనుగ్రహించిన విషయాన్ని నువ్వేం చేయాలి? అనుభవించు, ఎక్స్పీరియన్స్ అవ్వంతే చాలు. ఇప్పుడు నువ్వు చేయడానికి ఏం లేదు, నీకేం ఇల్లు లేదు, అవునా? చేయడానికి అయిపోయింది, అన్ని క్రీస్తే చేశాడు, అవునా? మనం గెలిచినాం, కానీ మేము ఏం చేస్తున్నాం? గెలిచినా కూడా విజయాన్ని అనుభవిస్తలేరు, ఆస్వాదించట్లేదు. ఇది ప్రాబ్లం. క్రైస్తవులు ఈ రోజు ఇంకా ఓటమిలో ఎందుకున్నారు అని అంటే, వారు క్రీస్తునందు దేవుడు అనుగ్రహించిన విజయాన్ని ఆస్వాదించట్లేదు, ఫస్ట్ అనుభవించట్లేదు, ఆస్వాదించట్లేదు, అవునా? అనుభవిస్తే ఆస్వాదం దొరుకుతుంది, ఆనందం దొరుకుతుంది, అవునా? ఇది అండి, అంతే సింపుల్ లాజిక్ అండి. ఆయన మరణం మరియు పునరుత్థానం ద్వారా పాపాన్ని, మరణాన్ని మరియు చీకటి అధికారాలనే జయించాడు, అవునా? ఏమేం జయించాడు? పాపము, మరణము, చీకటి అధికారాలను, చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, అవునా? అంటే ఇవేవి మనల్ని ఏమి టచ్ కూడా చేయలేవు, కానీ మనం భయపడతలే ఉంటాం, అవునా? సాతాను ఇట్లో వచ్చి ఇట్లా వేయండు, ఎక్కడ నుండి వచ్చినా నాకు తెలియదు ఇప్పటి వరకు. నాకు ఒకసారి కనిపిస్తే చెప్పారండి, మాట్లాడేది. మీకు ఎందుకు అనిపిస్తుందో తెలియదు, కొంతమందికి ఎందుకు అనిపిస్తుందో తెలియదు. నన్ను విపరీతంగా శోధిస్తున్నాడండి సాతాను అని అంటారు. సాతాను కాదు నేను శోధిస్తుంది, నువ్వే శోధించబడుతున్నావు విపరీతంగా. ఎందుకంటే నీకు అంత విక్టరీ పక్కన ఉన్నా కూడా నీ శోధిస్తున్నాడు అంటే అర్థం ఏంటిది? అంత ఉండదు, అవునా? మనం ఫీల్ అవుతాం అనమాట. అంటే విజయాన్ని ఆస్వాదించలేక, విజయాన్ని అనుభవించడం పక్కన పెట్టి సాతాను మీద ఫోకస్ చేయడం వల్ల మనకు అది గొప్పగా, పెద్దగా కనిపిస్తుంది. ద విక్టరీ ఈజ్ సింపుల్ గా చెప్తున్నాను, స్పిరిచువల్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్. ఆధ్యాత్మిక విజయం, పాపం పట్ల విముక్తి. ఎక్కడి నుంచి దేవుడు ఏమేమి విజయం ఇచ్చాడో చెప్తాం. నెంబర్ 1 ఏంటిది? స్పిరిచువల్ ఫ్రీడమ్ ఫ్రమ్ సిన్, పాపము నుండి విముక్తి, ఆధ్యాత్మికమైనటువంటి విజయం. మనం పాపం నుండి విముక్తి చేయబడ్డాం, మరలా పాపం ఎందుకు చేస్తామండి? పాపం మన మీద ఓవర్కమ్ చేయొచ్చా? చేయకూడదు, అవునా? ఏలొచ్చా పాపం మన మీద? ఏలకూడదు, అయినా ఏలుతుందంటే అర్థం ఏంటి? రెండోది ఎమోషనల్ పీస్ ఇన్ సఫరింగ్, మానసిక సమాధానం శ్రమలలో. మానసిక సమాధానం, క్రీస్తు కొరకు బ్రతుకుతున్న వాడు ఎన్ని శ్రమలు వచ్చినా లోపల ఏముంటది? గొప్ప సమాధానం అనుభవిస్తాడు. ఆమేన్. ఇది నీకు అనుభవించట్లేదు అంటే అర్థం ఏంటిది? నీకు విక్టరీ అంటే తెలియదు, అవునా? విజయాన్ని ఆస్వాదించట్లేదు అని అర్థం. అది అండి, మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా నీ లోపల ఏముంటది? ఎవరి దగ్గర లేనటువంటి ఒక సమాధానం ఉంటది, అది విక్టరీ అండి. నెక్స్ట్, ఎటర్నల్ హోప్ బియాండ్ డెత్, శాశ్వతమైనటువంటి నిరీక్షణ. అంటే మరణించిన తర్వాత కూడా జీవిస్తాననేటువంటి నమ్మకం. అర్థమవుతుందా అండి? మరణిస్తానని చెప్పిన తర్వాత కూడా జీవిస్తాననే నమ్మకం, ఇది విజయం అంటే. అతిగా ఆశపడితే అసంతృప్తి మిగులుతుంది. సో యాక్చువల్గా మన దగ్గరలో చెట్లన్నీ పడిపోయినాయి, మరొక అద్భుతమైన విషయం, శ్రద్ధగా వినండి దయచేసి. బయట ఉన్న లోపల కూర్చోండి, శ్రద్ధగా వినండి ఈ మాట. When we walk by faith, we don't fight for victory, we live from victory. Christ triumph is our identity అండి. అంటే ఇంకొక మాటలు చెప్పాలండి మన తెలుగులో, మనం విశ్వాసంతో నడిచేటప్పుడు విజయం కోసం కాకుండా, విజయం కోసం జీవించకుండా విజయం నుండి జీవిస్తాం, అవునా? మనం విజయం కోసం జీవించట్లేదు, ఇప్పుడు విజయం ద్వారా జీవిస్తాం, అవునే? అర్థమవుతుందా? విజయంలో నుండి జీవిస్తాం. ఆల్రెడీ మనం విజయంలో ఉన్నాం, ఆ విజయం నుండే మనం బ్రతుకుతాం. ఎందుకు? క్రీస్తు జయమే మన జీవితపు ఐడెంటిటీ, గుర్తింపు. యేసుక్రీస్తు విజయమే మన గుర్తింపు, అవునండి? ఇప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మనం విజయం పొందడానికి ఏం లేదు, ఆల్రెడీ జయించి ఇచ్చాడు, అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలా? అనుభవించి ఆనందిస్తా ఉండాలి దాంట్లో, అంతే. అంటే లేదు, ఎట్లా అంటే ఇప్పుడు మన తండ్రి, మన ఇంట్లో పాము వచ్చింది, మన తండ్రి దాన్ని సంకట పెట్టాడు, ఇప్పుడు ఏం చేయాలా? భయపడకుండా ఆనందించాలి, అవునా? అవసరం ఉంటే మెడలు కూడా వేసుకొని తిరగాలి, అవునా?
చచ్చిపోయింది కాబట్టి. చచ్చిపోయింది కాబట్టి. ఆ చచ్చిపోయిన పాము చూసి కూడా భయపడితే ఏమన్నా చెప్పండి ఇక? ఆ? అందుకే పెరుకోలు పరలోక రాజ్యం చెప్పలేదు. సో డిక్లరేషన్, దృఢ నిశ్చయం. ఐ డోంట్ ఫైట్ ఫర్ విక్టరీ, ఐ లీవ్ ఫ్రమ్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్. నేను విజయం కోసం పోరాటం చేయట్లేదు, ఎందుకంటే క్రీస్తే నా విజయానికి మార్గం. ఆమేన్. ఈ రోజు వరకు మనం ఎవరం గెలిచినా కేవలం క్రీస్తునందు మాత్రమే గెలుస్తాం, అంతేగాని విజయం కోసం ఫైట్ చెయ్యమండి. అనుభవించాలి. క్రీస్తులో ఉన్నటువంటి విజయాన్ని ఆస్వాదించడం నేర్చుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఫస్ట్ వి అయిపోయింది. రెండోది ఇమ్మూవబుల్ విక్టరీ. ఐ ఫర్ ఇమ్మూవబుల్ విక్టరీ, కదలించలేనటువంటి విజయం అన్నమాట. అంటే ఓటమిని అధిగమించి అనేక విజయం పొందిన వారం, ఓటమిని అధిగమించి అనేకమైనటువంటి విజయాలను పొందిన వారం అన్నమాట. ఇంకా మనల్ని ఎవరు కదిలించాల్సిన అవసరం లేదు. ఏది కదిలించదనమాట. ఓవర్కమర్స్ హూ ఆర్ మోర్ దెన్ కాన్కరర్స్ అనమాట. రోమన్స్ 8:37 చూడండి, ఎంత అద్భుతమైన మాట. రోమా 8:37 ఎంత బలమైనటువంటి వచనం తెలుసా అసలు. నాకు అది చూసినప్పుడల్లా హృదయం ఉప్పొంగుతుంది. ఎంత బలం వస్తుందో తెలుసా. ఒకసారి తెలుగులో చదువు మాటని చూడండి. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. ఎవరి ద్వారా విజయం పొందుతున్నామంట? మనల్ని ప్రేమించినటువంటి వ్యక్తి ద్వారా వీటన్నిటిలో అత్యధికమైనటువంటి విజయాన్ని పొందుతున్నాం. వీటన్నిటిలో అర్థం ఏంటిది? ఏ శక్తి వచ్చినా ఆయన ప్రేమలో మనం పరాజితులము కానీ ఓడిపోలేమంట. ఏ విషయాలు కూడా అక్కడ పైన చెప్పాడు. నేను ఒక 7 విషయాలు నేను చెప్తున్నాను, వినండి. నెంబర్ 1, 5 వచనాలు మీరు చదువుతూ అర్థమవుతుంది. నెంబర్ 1, శ్రమ అయినను అంటే వేదన, ట్రిబులేషన్. శ్రమ అనేది ట్రిబులేషన్. రెండోది బాధ అయినను, డిస్ట్రెస్, బాధ అయినను. మూడోది హింస అయినను, పర్సిక్యూషన్ కూడా. నాలుగోది కరువు, ఫెమైన్. ఐదోది వస్త్రహీనత, నెకడ్నెస్. ఆరోది ఉపద్రవము, డేంజర్, అకస్మాత్తు ప్రమాదం, పెరిల్ అంటాం. రిస్క్, హజార్డ్, ఆకస్మిక హాని, థ్రెట్, బెదిరింపు అనమాట. అంటే క్రీస్తును అనుసరిస్తున్నందుకు వచ్చేటువంటి ఆకస్మిక బెదిరింపులు కూడా ఉపద్రవాలు అంటాం. వాటిని అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చేటువంటి సముద్రపు ప్రమాదాలు. ఇప్పుడు పౌలు ఎదుర్కొన్నటువంటి చూసిన అలాంటివి అనమాట. ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు, సంకటాలు. ఏడోది ఖడ్గమైనను, స్వాడ్. చూడండి, మన నుంచి దేవుని ప్రేమ నుంచి శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను, ఏదైనను మనల్ని దేవుని ప్రేమ నుండి ఎడబాపనేరదు. ఇది అండి మన విషయం. ఆమేన్. చిన్న తుమ్మస్తే కూడా నువ్వు ఓడిపోతున్నావు. నీకు ఇక్కడ పిల్లలు దగ్గుతూ ఓడిపోతున్నావు, అవునా? జ్వరం వస్తే తట్టుకోలేకపోతున్నావు, పక్కన పెట్టేస్తున్నావు. అంటే అఫ్కోర్స్ ఇది మాట్లాడే సందర్భం వేరు, ఊరికే చేస్తారా మిమ్మల్ని పోగు చేస్తున్నాం. అంటే మన విశ్వాసం సన్నగిలుతుందని దాని కోసం ఆ విధానం చెప్తున్నా. అంటే క్రీస్తును మనం సంపూర్ణంగా వదిలేస్తామని చెప్పట్లేదు. కానీ ఈ బలం ముందు చూసిరా అండి, ఈ విజయం ముందు చూసిరా. నువ్వు మొత్తం నీ చుట్టూ ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కరువులున్నా, ఎంత హింస ఉన్నా, ఎంత ఉపద్రవం ఉన్నా, నిన్ను టచ్ చేసే శక్తి భూమి మీద వీటన్నిటికీ లేదు అని. అంటే ఈరోజు ఇవన్నీ మనం టచ్ చేయగలుగుతున్నాయి అంటే మనం అర్థం చేసుకోవాలి మన విశ్వాసం ఎక్కడ. ఇంకా ఉన్నాయి, అయిపోలా. దాదాపు 17 ఉన్నాయండి, ఒకటి కాదు. నేను 8, 7 చదివాను, ఇంకా 10 ఉన్నాయి. చూద్దామా? నెక్స్ట్, మరణమైనను అంటే చావైన, డెత్. రెండోది 9, జీవమైనను, బ్రతుకైన, లైఫ్. 10 దేవదూతలైనను, ఏంజల్స్. 11 ప్రధానులైనను, రూలర్స్ అండ్ ప్రిన్సిపాలిటీస్ అంటాం. 12 ఉన్నవి అయినను అంటే ఇప్పటి విషయాలైనా అంటారు, థింగ్స్ ప్రెసెంట్, ఇప్పుడు ఉన్నటువంటి విషయాలు. 13 రాబోవైనను, తర్వాత విషయాలైన అంటే థింగ్స్ టు కమ్, మన జీవితంలో ఎదురయ్యే విషయాలైన కావచ్చు. 14 అధికారులైనను అంటే పవర్స్. 15 ఎత్తైనను, హైట్. 16 లోతైనను, డెప్త్. 17 సృష్టింపబడిన మరి ఏదైనా అంటే సృష్టిలో మరి ఏదైనా అంటే అర్థం ఏంటిది? క్రియేటెడ్ థింగ్స్, అవునా? ఇవి ఏవి కూడా యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపనేరవు. ఇక ఏం చెప్పాలి చెప్పండి, ఇంతకంటే గొప్ప విషయం ఏం చూస్తుంది? ఇమ్మూవబుల్ విక్టరీ కదా, కదలించబడలేదు. అంటే ఇవన్నీ మన చుట్టూ మూగినా కూడా కదలించబడదు విశ్వాసం, జయం. అందులో ఒక్కటి వస్తేనే కింది మీద అవుతున్నాం కదండి.
ఈ 17 నిజంగా చెప్తున్నాను, ఈ 17 మన చుట్టూ ఒకసారి చుట్టుముట్టినా కూడా మనము కదల్చబడకూడదు. అది దేవుడు మనకు క్రీస్తునందు అనుగ్రహించినటువంటి అత్యధికమైనటువంటి విజయం అంటాడు. అవునా? మరి ఏం చేయాలి విజయం? వదుకొని పోతారా ఈరోజు, వదిలేస్తారా? విశ్వోత్సవం వెళ్దామా? పైన తొందరగా సీఫర్ థర్డ్ వన్, సీఫర్ కాంక్వరింగ్ త్రూ ఫెయిత్ అంటే విశ్వాసం ద్వారానే విజయం. విజయం ఎక్కడ నుండి వస్తుందండి? కేవలం విశ్వాసం ద్వారానే. అందుకే అంటాడు 1 John 5:4 చూడండి, ఎవ్రీవన్ బోర్న్ ఆఫ్ గాడ్ ఓవర్కమ్స్ ద వరల్డ్, దిస్ ఈస్ ద విక్టరీ దట్ హ్యాస్ ఓవర్కమ్ ద వరల్డ్, ఈవెన్ అవర్ ఫెయిత్. అవునా? ఈ లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసమే. ఎంత అద్భుతమైన పవర్ అంటే అసలు నాకైతే ఒళ్ళంతా వణికిపోతుంది అన్నమాట అంటున్నప్పుడు. అంటే అనుభూతి కలుగుతుంది వింటున్నారా విశ్వాసంలో. విశ్వాసంలో విజయం. అవునా? విశ్వాసం ద్వారానే లోకాన్ని జయించిన విజయం మన విశ్వాసం. మరి జయించిన లోకాన్ని అప్పుడప్పుడు మన పాతది కదా, కొంచెం పాత ఫ్రెండ్షిప్ కదా ఉంటది కదా, వెళ్ళి పలకరించి రావాలి. ఏమంటారు? చిరకాల స్నేహం కదా, వదులుకోవడం చాలా. అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తుండాలి. ఏమైతుంది? ఏమంటావు వృందమా? లేదు, ఇంతకు ఇజ్రాయల్ గారు పారిపోయారా? ఓకే చూడండి, యోహాను 5:4, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అర్థం, విశ్వాసంతో దేవుడి కోసం చేసిన కార్యాలు శాశ్వతమైనటువంటి విజయాన్ని చూపిస్తాయి. అంటే ఏ పని చేసినా ఎలా చేయాలి క్రైస్తవుడు? విశ్వాసంతో చేయాలి. అంటే ఏ పని చేసినా అంటే అర్థం పాపం చేయమని అర్థం కాదు. నేను పాపాన్ని విశ్వాసంతో చేస్తా అంటే పాపమే. పాపానికి విశ్వాసానికి సంబంధము లేదు. చేయాల్సినటువంటి కార్యముల గురించి ఇటు అలవాటు లేని అని అలవాటు చేస్తున్నారు. ఏమన్నా అయితే మీరే బాధ్యులు. ప్రేమ ప్రేమ మనిషిని బాగు చేయాలి కానీ ఇది చేస్తుంది. ఓకే, ఎబ్రీ 11:33 చూద్దామా? ఒక్కసారి చదవండి. ఎబ్రీలో రాసిన పత్రిక 11:33. అక్కడ గుర్తు చేసిన ఫెయిలియర్స్ దగ్గర ఈ మాటను గుర్తు చేసిన. ఇప్పుడు మనం సందర్భంలో చూసుకున్నాం. నీతి కార్యములను జరిగించి వాగ్దానములను పొందిరి, సింహముల నోరు మూసిరి అంట. చూడండి, అంతమంది ఏం చేశారంట? విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు. ఇప్పుడు మనకు రాజ్యాలు లేవు కాబట్టి సాతాను రాజ్యమే జయించాలి ఇప్పుడు. అవునా? మనకు రాజ్యం, ఈ లోక రాజ్యాలను జయించారా? రెండోది నీతి కార్యములను జరిగించారంట. ఎంత అద్భుతమైన మాట అండి. మనకు వైటేషన్ కార్డు చాలండి, ఇంకేం మాట్లాడాలి. గవర్నమెంట్ ఇచ్చే ఇల్లు చాలు, 5 లక్షల ఇల్లు ఏవో ఇస్తారు కదా, అవి చాలు మనం నీతి కార్యాలు జరిగించుకోవాలి. అవునా? వారి విశ్వాసం ద్వారా వాగ్దానములు పొందిరంట. విశ్వాసం ద్వారా సింహముల నోళ్లను మోయించారు. వాళ్ళని బ్రతికించింది ఏంటిదండి? దానియేలు గాని, షద్రక్ మేషక్ అబేద్నెగోలు గాని వీళ్ళందరినీ కాపాడింది ఏంటిది? విశ్వాసం. హేబేలు మొదలుకొని కదా ప్రతి భక్తుని కాపాడింది కేవలం ఏంటిదండి? విశ్వాసం ఒక్కటే. వాళ్ళని కాపాడింది రెండో లక్షణం కూడా మీరు చూపించలేరు నాకు తెలిసే. రెండో విషయం కూడా మనకు కనబడదు. అందుకే దేవుని మీద అహంకార రహితమైన నమ్మకమే నిజమైనటువంటి విజయానికి మార్గం. అక్కడ ఒక్క వ్యక్తి కూడా అహంకారాన్ని ప్రదర్శించినట్టుగా మనం చూడం. ఇమ్మీడియట్లీగా వాళ్ళు విశ్వాసాన్ని ప్రదర్శించారు. అవునా? భయపడ్డా అండి దానియేలు? రాజ్యాధికారులు తీసుకొచ్చిన రూల్స్ కి భయపడ్డా? అవునా అండి? ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఇప్పుడు మనకున్నటువంటి ప్రస్తుత గవర్నమెంట్ కొన్ని రూల్స్ తీసుకొచ్చి ఇంకా సువార్త ప్రకటించకూడదు, మత మార్పిడి చేయకూడదు అనే కొన్ని రూల్స్ తీసుకొస్తుంటే మనం ఏం చేస్తున్నామండి? భయపడి ధర్నాలు చేస్తున్నాం.
విశ్వాసం ఉన్నోడు భయపడాడు, ధర్నాలు కూడా చేయడు. నిజంగా చెప్తున్నాను, అవునా అండి? రోడ్ల మీద ధర్నా చేస్తారు. మన ప్రాబ్లం ఏంటిది? ఫెయిత్ లేదు మనకి. వాళ్ళు అలాంటి రూల్స్ 100 పెట్టినా కూడా ఏం కాదు మనకి, అవునా? ఆ విశ్వాసం ఉందా మనకి? అవునా? ఇప్పుడు ఎక్కడ ఉంది చెప్పండి మన విశ్వాసం? అందుకే నేను ఇప్పుడు అస్సలు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే అది విశ్వాసానికి వ్యతిరేకమైనటువంటి యాక్ట్స్ అవన్నీ కూడా. పాస్టర్లు రోడ్లు ఎక్కడం, ధర్నాలు చేయడము, అవునా? ఫైట్ చేయడం. అసలు ఎవరు ఎందుకు చేయాలి ఫైట్? ఏ భక్తుడు చేసింది చెప్పండి? ఒక భక్తుడు ఇలాంటి విషయాలు ఫైట్ చేసినాడు చూడండి. అపోస్తులు సువార్తను ప్రకటించినప్పుడు ప్రధాన యాజకులు వీళ్ళందరూ గద్దించి ఈ నామంలో ప్రకటించకూడదు అన్నప్పుడు ఏమన్నారు? మేము మీ మాట వినాలా, దేవుని మాట వినాలా అని అడిగారు, అవునా? ఏ అధికారాన్ని భయపడలేదు. రోమన్ ప్రభుత్వము సువార్త ప్రకటిస్తే మేము చంపుతామని బెదిరిస్తే భయపడరండి ఎవరైనా? ధర్నాలు చేసి ఎవరైనా? చేయలేదు. చావడానికి సిద్ధపడ్డారు, చచ్చారు, అవునా? చనిపోయారు. కొలొసియం అనేటువంటి స్టేడియం పులులకు సింహాలకు ఎరగవేయబడ్డారు, అవునా? తలకిందులుగా సిలువ వేయబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, ఆ గోనె సంచులలో కట్టి మూడలుగా కట్టి సముద్రాలలో బ్యాప్టిజం పేరు మీద ముంచి చంపారు క్రైస్తవులని. అయినా భయపడలే, ఎవరు ధర్నాలు కూడా చేయలేదు. అది అండి విశ్వాసం అంటే. మొన్న ఒక్క వ్యక్తి చచ్చిపోతే ఎంత కింద మీద చేసింది చూడండి. ఆదిమ అపొస్తలుల కాలంలో వేల మంది చచ్చిపోయాడు. ఎవరు చేసిండు ఆ పని? మనకి ప్రేమ అనుకుంటున్నాం, అంత ప్రేమ కాదు, పెద్ద డ్రామా. రోడ్ల మీద ఎక్కడమే డ్రామా. ప్రేమ ఎక్కడ ఉందండి? నిజమే కదండి? విశ్వాసం ఉన్నాడు నా దగ్గరికి వస్తే నేను కూడా ఎదుర్కొంటానని చెప్పగలిగినోడు విశ్వాసం ఉన్నాడు, అవునా? ఆ ఖమ్మం పిల్లోడు అరిసి ఏమైండు? అరెస్ట్ చేసిరు, కొట్టి పంపించారు, అవునా? అవసరం అయిదంతా బూతులు మాట్లాడడం, కార్లలో రాట్లు పెట్టుకొని తిరగడం, ఏంటిది అంతా? ఇదా విశ్వాసం అంటే? అరే ఎంత అద్భుతం! రాజ్యములనే జయించిరంట, అవునా? నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహముల నోళ్ళనే మూసినప్పుడు ఆఫ్టర్ ఒక ప్రభుత్వం, అవునా? ఇన్ని జరిగించిన వాళ్ళు విశ్వాసం అంటే ప్రభుత్వం నోరు మూయించలేమో మనం? అంటే ఆయుధం ఏంటిది? అక్షర క్రైస్తవ ఆయుధం విశ్వాసం. ఏ ఆయుధం వాడుతున్నారు? నోరు, అవునా? నాలుక వాడుతున్నారు, నాలుకను ఆయుధం వాడుతున్నారు. విశ్వాసం మన ఆయుధం. వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా నోరు తెరిచినట్టుగా చూశారండి? నిజంగా చెప్పండి. దానియేలు జైల్లో వేయగానే, చెరసాల వేయగానే మస్తు నోరు తెరిచింది కదా. అందరిని పక్కనున్న కాపల సైనికులు పిలుచుకొని, చూసినామని ఇన్ని సంవత్సరాలు ఇంత నమ్మకంగా మీతో ఇంత పెద్ద పదవిలో నేను ఈ దేశానికి సేవ చేస్తే చివరికి నాకు దక్కింది ఇదా అని చెప్పేసి ఎంత అవిశ్వాసం మాటలు మాట్లాడిందా? నెవర్. అది అంత విశ్వాసం. మౌనంగా కూడా దాన్ని అంగీకరించి, మీరు చేసేవాడికి మాత్రం నేను చదువుకుంటారా? చదువుకో. సింహాల అంటే అగ్నిగుండంలో పడేశాడు, అయినా శద్రక్ మేషాకులు తొట్టిల్లది, అవునా? ఎక్కడంటే విశ్వాసం అంటే ఇది. చంపుతావని మళ్ళీ నువ్వు రూల్ పెట్టుకో, నేను మళ్ళీ సువార్తనే ప్రకటిస్తా, అవునా? కొడతావు అంతే కదా. ఏం చేస్తావు? ఎంతకాలం ఆపుతావు? ఎంతమందిని ఆపుతావు, అవునా? కొట్టినా మళ్ళీ చేయాల్సింది మనం అదే పని కదా. ఇచ్చినా మళ్ళీ అదే పని చేయాలి. మనం చేసే పని చేస్తాం. మీ దగ్గరికి అయితే అసలు రామ్, నువ్వు చెప్పేటికి అసలే లొంగం, నువ్వు చెప్పిన అసలే చెయ్యం. దట్ ఈస్ ఫెయిత్, దట్ ఈస్ అవర్ ఫెయిత్, అవునా? అది క్రీస్తులో ఉన్నటువంటి మన అద్భుతమైనటువంటి విశ్వాసం. ఫోర్త్ వన్, డీపర్ ట్రయంఫ్ ఓవర్ ఆల్ పవర్స్. శక్తులన్నింటిపైన ఘన విషయం దేవుడు మన శిలువ ద్వారా శత్రుపై విజయం కలుగజేశాడు. గాడ్ ట్రయంఫ్డ్ ఓవర్ ఆల్ పవర్స్ త్రూ ద క్రాస్. కొలెషన్స్ చాప్టర్ 2 వర్స్ 15 దయచేసి ఓపెన్ చేసి చూడండి. ఎంత అద్భుతమైన మాట! నాకు అసలు ఈ మాట, ఇంత అద్భుతమైన మాట బైబిల్లో ఉంది ఏంటి అసలు? కొలస్సీ 2:15 ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసను, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జీవోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను అంట. దేనివల్ల విజయం మనకి? క్రీస్తు శిలువ వలన, అవునా? ఆల్ పవర్స్, శక్తులన్నిటిపైన దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహింపజేశాడండి. క్రీస్తు శత్రువు మీద మన కోసం బహిరంగంగా విజయం సాధించాడు, అవునా?
క్రీస్తు సాధించింది బహిరంగ విషయమా, లోపలి విషయమా? బహిరంగ విషయం. అవునా? ఎవరెవరి మీద అక్కడే చెప్తున్నాడు. ఎవరి మీద అంటే నెంబర్ 1 ట్రయంఫ్ ఓవర్ డార్క్నెస్ అన్నాడు. విక్టరీ ఓవర్ ద సిన్, ఈవిల్ అండ్ ఇగ్నోరెన్స్. చీకటి, పాపం మరి చెడు మీద విజయం నెంబర్ 1. యేసుక్రీస్తు చీకటి మీద, పాపం మీద విజయాన్ని మనకు ఇచ్చాడు. అవునా? చెడు మీద విజయాన్ని ఇచ్చాడు. మరి ఎందుకు మనం జయించలేకపోతున్నాం? రెండోది ట్రయంఫ్ ఓవర్ సాటాన్. క్రైస్ట్ అథారిటీ ఓవర్ ద డెవిల్. Hebrews chapter 2 verse 14 సాతాను పైనటువంటి విజయం ఇచ్చాడు. మూడోది ట్రయంఫ్ ఓవర్ సిన్ అండ్ డెత్. కంప్లీట్ సాల్వేషన్ త్రూ ద క్రాస్ అండ్ రిజరెక్షన్. మరణం పైన మనకి ఏమి ఇచ్చాడు? విజయం ఇచ్చాడు. అవునా? ఇంకా మరణం అనేది మన మీద ప్రభావితము చూపించదు. మరణం పైన యేసుక్రీస్తు శిలువ ద్వారా మనకు విజయం లభించింది. ఫోర్త్ వన్ ద ట్రయంఫ్ ఓవర్ ఆల్ పవర్స్, అబ్సల్యూట్ స్పిరిచువల్ డామినియన్ త్రూ క్రైస్ట్ విక్టరీ. అన్ని శక్తుల పైన మనకు ఆత్మీయ విజయం లభించింది. ప్రధానులు, అధికారులు అందరిని తీసుకొచ్చి బాహటంగా పట్టి తెచ్చి ఏం చేశాడంట? వేడుకగా కనపరిచాడు. అంటే షో చేశాడు అనమాట. ఇంకా అరే విశ్వాసులు, ఇంకా మీరు భయపడాల్సిన అవసరత లేదు. నువ్వు దేనికి లొంగాల్సిన అవసరత లేదు. ఏ జ్ఞానం నీకు అవసరము లేదు. క్రీస్తు శిలువ విజయోత్సవం నీకు చాలు. ఆమేన్. ఏం కావాలి చెప్పండి. ఈ మాట ఒకవేళ మీరు అర్థం చేసుకోలేదు అనుకోండి, విజయం ఈ జీవితాన్ని ఎప్పుడు కూడా టచ్ చేయలేదు. నాకు పాపం మీద విజయం ఇచ్చాడు, సాతాను పైన విజయం ఇచ్చాడు, మరణం పైన విజయం ఇచ్చాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి శక్తి పైన, భూమి మీద, పాతాళంలో, కింద, పైన అన్ని శక్తుల పైన క్రీస్తు ద్వారా నాకు విజయం లభించింది. ఆమేన్. దేనికి ఓడిపోతాయి చెప్పండి? ఎక్కడ ఓడిపోవాలనుకుంటున్నాను? ఇంకా ఏమి ఉంది నీకు ఓడిపోవడానికి? పోనీ యేసుక్రీస్తు జయించింది ఏదైనా ఉంటే చెప్పండి. అన్న యేసుక్రీస్తు అన్ని జయించింది కానీ ఇంకో విషయంలో జయించలేదు, అందుకే నేను ఇక్కడ పడిపోతున్నాను, అందుకే నేను ఇక్కడ ఓడిపోతున్నాను చెప్పండి ఒకటి. అందుకే నేను ఇక్కడ వైఫల్యం చెందుతున్నాను చెప్పండి. ఇంత గొప్ప విషయం అండి. ఎఫెసీ 2:10 అండర్లైన్ చేసుకోండి. అసలు ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అధికారులను, ప్రధానులను, ప్రతి ఒక్కరిని పట్టి తెచ్చాడు. పట్టుకొని తెచ్చి బాహటంగా వేడుక కనపరిచాడు. దీనివల్ల శిలువ విజయోత్సవంతో. విజయోత్సవం, ట్రయంఫ్, విక్టరీ. ఫిఫ్త్ వన్ ఓవర్కమింగ్ డెత్. మరణం పైన శాశ్వత విజయం. మరణాన్ని ఒక రకంగా జయించినాము మనము. రెండోది ఏంటంటే శాశ్వత విజయం. క్రైస్ట్ విక్టరీ స్వాలోస్ డెత్. ఓ డెత్, వేర్ ఈజ్ యువర్ విక్టరీ అని అడుగుతుంది. 1 Corinthians chapter 15, 54 and 55. అవునా? కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 54. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు. ఎప్పుడు ఈ క్షయమైనది అంటే ఈ క్షయమైనటువంటి శరీరము ఒకరోజు అక్షయతను ధరించుకుంటుంది. అలా ధరించుకున్నప్పుడు అంట చూడండి, ఈ మర్త్యమైనది అంటే మరణానికి లోనైనటువంటి ఈ శరీరం అమర్త్యము అంటే ఏ మరణాన్ని తాకినటువంటి ఆ అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడిను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అందుకే అడుగుతున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఇంక నువ్వు పనిచేయవు. ఆమేన్. నో పవర్. డెత్కి ఇంకా పవరు లేదు. ఏం అద్భుతం అండి. పౌలు ఇదే కోరుకున్నాడండి వాస్తవం చెప్పాలంటే. ఆయన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూస్తాము. 13-14 వచనాల నుంచి చూస్తే ఆయన అంటాడు ఇదే. యేసుక్రీస్తును గురించిన శ్రేష్టమైన జ్ఞానం మీతో సమస్తాన్ని నష్టపరుచుకొని బిడ్డతో సమానంగా ఎంచుకున్నానని చెబుతూ ఏమంటాడు తెలుసా? ఎలాగైనా సరే మృతులలో నుండి పునరుత్థానం పొందవాలని. అవునా? ఎనీ కాస్ట్, ఎలాగైనా సరే నేను చనిపోయి తిరిగి లేవాలా అంటే ఈ మృతతుల్యమైనటువంటి నా శరీరము అక్షయతను ధరించుకోవాలా. అవునా? ఈ మర్త్యమైన నా శరీరము అమర్త్యతను ధరించుకోవాలని చూస్తున్నా. అంటే పౌలు స్ట్రాంగ్ డిజైర్ ఏమనింది? చనిపోతే మరణించి తిరిగి లేవాలని చూస్తున్నాడంట. యేసుక్రీస్తు ఈ విషయంలో పునరుత్థానం చెందే విషయంలో సమాన అనుభవం కలవాలని కోరుకుంటున్నాడు. అబ్బా, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు కదా, సేమ్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలంటుంది. ఎంతమందికి ఉందండి ఫీలింగ్? ఎక్కడండి మనకు ఫీలింగ్ ఉన్నా కూడా ఈ లోకంలో మనం బిజీ కదా, వాటి అన్నిటి వల్ల ఫీలింగ్ పోతుంది రోజు. నిజమా కదా? ఉండొచ్చు మేబీ, బట్ ఉంటే సరిపోతుందా? దానికోసం చేయాల్సింది కూడా చేయాలి. కింద కూడా ఏమన్నాడు? వెనుకున్న మనిషి ముందున్న దానికోసం పరిగెత్తాలి కదా. ఉంటే సరిపోదు ఫీలింగ్, ప్రాక్టీస్ కూడా ఉండాలి కదా. అవునా?
అంటే ఈ లోకంలో లాభకరమైన బిడ్డతో సమానంగా ఎంచుకోవాలి పౌల్లాగా. కులం వల్ల, మతం వల్ల వచ్చే లాభాలను వదిలేయాలి. అదే చెప్పాడు కదా, యూదా మతం వల్ల నాకు వచ్చే లాభాలను నేను వదులుకున్నాను అన్నాడు. మీరు వదులుకుంటారా మీ కులం వల్ల వచ్చే లాభాలను తీసుకుని? కులమే వదులుకోలేదు, లాభం వదులుకుంటామండి. ఇంకా మా పిల్లే కావాలి, మా కులమే అమ్మాయే కావాలి, మా కులం పౌలాగా. అవునా? అబ్బాయి చదువు చాలా ఖర్చు అయింది. కనీసం ఒక 5 లక్షలు కట్టుకున్నారు. ఇదే స్మార్ట్. మనం చాలా స్మార్ట్. అవునా? చాలా తెలియగలరు. మనకి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు. మనకి యథార్థం తెలియకపోయిన యాక్టింగ్ బాగా తెలుసు. రేపు మళ్ళీ గవర్నమెంట్ ఆఫీస్తో మళ్ళీ వెళ్తాం. మనకి మన ఊర్లో మీటింగ్ పెట్టిరంటే రక్షణ దగ్గర మళ్ళీ వెళ్తాం. ఇంకేముంది, నా కులం వల్ల నాకేమో లాభాలు వస్తే మళ్ళీ తెలుసుకుంటాం. అవునా? వదిలేయండి దయచేసి, మీ కులాన్ని అక్కడే వదిలేయండి. విశ్వాసంలో బ్రతకడం నేర్చుకోండి. విజయం అనేది క్రీస్తులో మాత్రమే దొరుకుతుంది. ఆమేన్. వేలాడకండి. క్రీస్తులో కులం లేకుండా క్రీస్తులోకి వచ్చినప్పుడు కులాన్ని మీరు ఇంకా పోషిస్తున్నారు అంటే ఇక మీకే మీ విశ్వాసం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. అవునా? ఇంకా యేసు శిలువ ద్వారా మరణం శాశ్వతంగా జయించబడిందండి. అందుకే రేపు మనము అమర్త్యతను ధరించుకున్నప్పుడు ఇక ఏ మరణానికి ఎవరి మీద అధికారము శాశ్వతంగా తొలగించి వేయబడుతుంది. ఆమేన్. 6th వన్, రెసిస్టింగ్ ద డెవిల్. సాతానుపై విజయం. యాకోబు 4. కాబట్టి దేవునికి లోబడి సాతానును ఎదిరించుడి, అప్పుడు అతడు మీ నుండి పారిపోతాడు. అరే, మనం బెదిరిస్తే సాతాను పారిపోవడం ఏంటండి? బైబిల్ ఏమని చెప్తుంది? సాతాను ఎదిరిస్తే పారిపోతాడంట. పారిపోతాడంట, అటాక్ చేస్తాడు మన మీద. ఒకవేళ అటాక్ చేయడానికి వస్తే పో అంటే పోతాడంట. అవునా? ఎదిరిస్తే పోతాడంట. మనం ఏం చేస్తున్నాం? రమ్మని ఆహ్వానిస్తున్నాం. మనం సాతాన్ని ఎదిరించడానికి బదులు రమ్మని ఆహ్వానిస్తే ఇంకా మన జీవితంలో ఎందుకు ఉండదండి విజయం? ప్లీజ్ రావా, కొంచెం ఖాళీ ఉంది ఇక్కడ, ఇంకా అక్కడక్కడ నా లోపల కొద్దిగా ఖాళీ ఉంది, ఎంటీగా అనిపిస్తుంది. కాబట్టి ఏం చేయాలా? ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఆహ్వానించాలి. అది మన పరిస్థితి. చూడండి, దేవునికి లోబడాలి. దాని కండిషన్ ఏంటి ఇక్కడ? దేవునికి లోబడి సాతాను ఎదిరిస్తే వారిపోతాడు. దేవునికి లోబడకుండా సాతాను ఎదిరిస్తే వారిపోడు. ఇదే సందర్భం చూసినాం కదా, ఆ లేఖనం ఏముంది? అహంకారం దేవుడు ఎదిరించి దీనిలోకి మాత్రమే కృపను గ్రహింపజేస్తాడు. సో అంటే అర్థం ఏంటిది? కృప ఎవరు పొందుకుంటారు? దేవునికి లోబడిన వాళ్ళు, దీనత్వంతో దేవుని దగ్గర పడిన వాళ్ళకి ఏమైతుంది? ఆ కృప వస్తుంది. అలాంటి వాళ్ళు నిజంగా సాతాన్ని ఎదిరిస్తారు. అసలు టచ్ చేయడం, నిజంగా చెప్తున్నాను, భక్తులను సాతాన్ని టచ్ చేయడం ఎక్కడ కూడా చూడలేదు. ఎక్కడని చెప్తారా అండి? నిజం చెప్పండి. యోగు లాంటి జీవితంలో దేవుడు అనుమతించిన వేరు. పాత నిబంధన గురించి అడగట్లేదు. క్రీస్తు కొత్త నిబంధన చెప్పండి ఒకసారి. ఎందుకంటే కొత్త నిబంధనలు కదా మన విజయం వచ్చింది కదా కంప్లీట్ గా. యేసుక్రీస్తు సాతాను మీద విజయం సాధించిన తర్వాత సాతాను సంఘాన్ని ఏమైనా చేయగలిగాడా? చంపగలిగాడేమో, లేకపోతే ఇంకో రకమైనటువంటి పరిస్థితులను కల్పించగలిగాడు, కానీ ఇంకేమైనా చేయగలిగాడా? ఎప్పుడన్నా అపోస్తులైన పౌలు, పేతురు, యాకోబు లాంటి వాళ్ళు, యోహాన్ లాంటి వాళ్ళు ఎక్కడన్నా సాతాను తాకిడికి గురయ్యారండి? ఎక్కడన్నా చెప్పిరా మేము సాతాను తాకిడికి గురైనామని? అదేంటో ఇప్పుడున్న విశ్వాసం అందరూ సాతాను తాకిడి రోజు గురవుతారు. అదే నాకు అర్థం కాదు. అలా గురవుతారో తెలియదు. ఇప్పుడు ఏదో చుట్టమైనట్టే మన ఇంట్లోనే ఉన్నట్టు ఫీల్ అవుతాం మనం. అవునా? తినేటప్పుడు మన పక్కనే కూర్చుంటాడు, స్నానం చేసేటప్పుడు మన బాత్రూంలోకి వస్తాడు, పడుకున్నప్పుడు మన బెడ్ పక్కన చేతిలో కూర్చొని మనల్ని ఇట్లా చూస్తూ ఉంటాడు, నిద్రపోతున్నాడా లేదేం చేస్తుంటాడు కదా. ఇదే పని అని. మరి నాకెందుకు ఇంతవరకు దాని అనేది ఇప్పటికీ అర్థం కాదు. నేను ప్రభులో 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాను, ఎప్పుడు అది టచ్ చేయలేదు.
క్రీస్తునందు విజయాన్ని పొందుకునే వాడిని అసలు టచ్ చేయడు. ఆయన వాడిని ఎందుకంటే తెలుసా, సాతాను మనందరికంటే తెలియగలరు. అవునా? నిజమా కదా? వాడికి తెలుసు, అబ్బో ఇందులో పెట్టుకుంటే టైం వేస్ట్ తప్పించి ప్రయోజనము లేదు. తెలుసు ఆయనకి, సాతానికి బాగా తెలుసు. అంటే మనకెందుకు అంటే మనకు బలహీనతలు ఉన్నాయి కాబట్టి అవి ఇతరులతో పెట్టుకోవచ్చు. అవునా? సాతాను ఎవరి దగ్గరికి వస్తాడండి? బలహీన దగ్గరికి వచ్చి టెంప్ట్ చేస్తాడు. బలవంతుడు టచ్ చేస్తాడా? అస్సలు సమయం ఒక్క క్షణం కూడా వృధా చేస్తాడు. బలహీనతలు ఉంటేనే ప్రాబ్లం, బలహీనతలు లేవంటే అస్సలు చేయలేడు. అమ్మో మా అమ్మో ముదురు మొండోడు, క్రీస్తునందు మామూలు విశ్వాసం లేదు, ఇతను టచ్ చేస్తే కష్టం అనుకుంటుంది. టైం వేస్ట్, రాడు. అదొకటి అప్పుడప్పుడు వేరే రకమైన శోధనలు ఆటంకాలు చేస్తాడు తప్పించి అంతకు మించి ఏమీ చేయలేడు. మా అంటే అనారోగ్యం పాడు చేసి ఇంకొక దగ్గరికి వెళ్ళకుండా చేస్తాడు. కానీ ఇక్కడ కూడా ఇంకో కార్యం దేవుడు జరిగేలా చూస్తారు. ఆమె అది జరుగుతుంది. అవునా? సో సాతాను పైన విజయం అండి, రెసిస్ట్ ద డెవిల్. ఎంత అద్భుతమైన మాట. విజయం అనేది ఆత్మీయ బలం చేత సాతానును ఎదురిస్తూ ఉంటేనే కలుగుతుంది అది. అవునా? విక్టరీ ఈస్ మెయింటైన్డ్ బై రెసిస్టింగ్ ద ఎనిమీ త్రూ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. ఆధ్యాత్మికమైనటువంటి బలం చేత, ఆత్మీయ యొక్క బలం చేత సాతానును ఎదిరిస్తూ ఉంటేనే కలుగుతుంది. ఊరికే కలగదు. అవునా? యుద్ధం చేసినోడు గెలుస్తాడా, ఇలా కట్టుకున్నాడు గెలుస్తాడా? సాతాను వచ్చి నువ్వు యుద్ధం చేయట్లే, ఓడిపోతావా గెలుస్తావా? ఎదిరించాలి. అవునా? దేవుడు ఏమన్నాడు? ఎదిరించమన్నాడు, చేతులు కట్టుకొని నిలబడమన్నాడు. ఎదిరిస్తే పారిపోతారు. అవునా? చేతులు కట్టుకుని పర్వాలేదు, నేను ఏం చేయలేను, ఇగో తప్పదు కదా, ఏ రకంగా చేస్తున్నాను. ఏంటి ఇప్పుడు నా భార్య తింటారు, కోపం తెప్పించి తింటారు, అంతే కదా? నెత్తి చూపిస్తారు, నీకు కంగారు పడదు. ఇంకొంచెం వివరంగా చెప్పాలా? చెప్పండి. సో మనకి అవకాశం ఇవ్వదు. బైబిల్ చెప్తుంది, సాతాను తంత్రములు మనం ఎరగని వారము కాము, అంతే. కానీ ఎరగవు, మీకు తెలియదు. ఇప్పుడు సాతాను తంత్రం అని తెలియదు. ఈ భార్యను తిట్టాలి, కుటుంబంలో ఎడవల కారణం, అశాంతి కారణము. అవునా? వాని తంత్రాలని మనం తెలుసా? తెలియదు. ఇది మన ఫీలింగ్, మన ప్రాబ్లం అనుకొని ఫైట్ చేస్తూనే ఉంటాం. అవునా? అరే ఇది నా సాతాను కదా, నా భార్యను నా చేత తిప్పించడం వీకెక్కడ అధికారం. అందుకే ఆ కుయుక్తులో మనం ఏం కాకూడదు, పడిపోకూడదు. అవునా? నా సహోదరులు ఇప్పుడు మిమ్మల్ని ద్వేషించమని చెప్పినాను, వినకూడదు. వినొచ్చా? మీ గురించి నాకు ఎవరు నెగిటివ్ చెప్పినా నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే అది వాని తంత్రం. వాడి తంత్రం అని తెలిసింది కాబట్టి నేను పట్టించుకోను. నా సహోదరుల గురించి ఎవరు నాకు నెగిటివ్ చెప్పినా నేను అస్సలు వినను. ఎందుకంటే అది రైట్ కాదు. కొంతమంది నాతో ఉన్న వాళ్ళ గురించి నెగిటివ్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. అస్సలు వాళ్ళు పట్టించుకుంటే ప్రయాణం చేయలేవు. అవునా? అనుబంధం కొనసాగదు. ఇన్ని సంవత్సరాల ప్రయాణము జరగదు ఎవరితో. అవునా? ఎవరు వాళ్ళైనా నా గురించైనా, నేనైనా వాళ్ళ గురించైనా పట్టించుకోవద్దు. పట్టించుకుంటే ఆ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. సాతాన్ యొక్క తంత్రాలు చాలా డేంజర్గా ఉంటాయి. మనం నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుంటాం సాటానిక్ వైస్ అని. సాతాన్ వైస్ స్కీమ్స్ అంటాం, సాతాన్ స్కీమ్స్, డెవిల్ వైస్. మంచిగా ధ్యానం చేద్దాం, బాగుంటది. వారి కుతంత్రాలు, కుయుక్తులు ఎలా ఉంటాయి, ఎక్కడెక్కడ దాడి చేస్తాడు, ఏ విషయాలు దాడి చేస్తాడు, మన బలహీనతలు ఎలా క్యాచ్ చేస్తాడు. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఫస్ట్ లోబడండి, దేవునికి లోబడి ఎదిరిస్తేనే సాతాన్ పై విషయం. ఆహ్వానించకండి, రండి బ్రదర్, రండి కూర్చోండి, బ్రదర్ పిలుస్తారా? ఏమో మరి అంత ప్రేమ ఉండదు కొంతమందికి, నాకు తెలియదు. ఎందుకంటే నేను అంత ప్రేమ కలిగిన అయితే కాదు. సాతాను కూడా బ్రదర్ రండి, బ్రదర్ కూర్చోండి అని పిలిచి అంత ప్రేమ నా దగ్గర లేదు. మీ దగ్గర ఉన్నదేమో బహుశా. నాకు అసలు వాడు సాతాను అంటే రానివ్వను, అసలు టచ్ కూడా చేయదు. అసలు అతను అంచలేని రాని ఎప్పుడు సాతాను అయితే రాణిస్తాను చెప్పండి. అతను అంచలకే శుభం చెప్పాను నేను, అలాంటిది లోపలికి ఎట్లా రాణిస్తాం? అవునా? పిలిచి మరి వాళ్ళు చెప్తాడు అన్న, ట్రై చేద్దాం, సాతానే కదా, గెలిస్తే మంచిది కదా, నమ్మితే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు కదా అని కొత్త సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు.
సో లాస్ట్ వై లాస్ట్ వన్ వై ఫర్ ఎర్నింగ్ ఇన్హెరిటెన్స్, వారసత్వ విజయం. వారసత్వాన్ని సంపాదించుకోవడం. ఇన్హెరిటెన్స్ అంటే పరలోక సంబంధమైనటువంటి వారసత్వాన్ని సంపాదించుకోవడం. ఒకసారి రోమన్స్ చాప్టర్ 8:17, we are heirs of God and so heirs with Christ. మనం దేవుని వారసులం కనుక క్రీస్తు తోడి వారసులం. ఆమేన్. ఆమేన్. మనం పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. వారసులం ఎప్పుడవుతాం? క్రీస్తుతో పాటు శ్రమ పడితే కదా. నో ప్రాబ్లం, మనకి ఇష్టం లేదు కదా శ్రమలు అంటే, కాబట్టి దూరంగా వెళ్ళండి. క్రీస్తుని అడగొద్దండి, క్రీస్తు శ్రమ పడకండి, కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే బాగుంటుంది, సమాజంలో ఓడిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. మీరేమన్నా చేసుకోండి, నేనైతే క్రీస్తు ఎన్ని శ్రమలు పడడానికి మేము సిద్ధంగా ఉండి వచ్చినాము. అందుకే అది మాకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తూనే ఉంది. ఆ విషయంలో ఆనందిస్తూనే ఉన్నాం. దానివల్ల మేము ఎన్ని కోల్పోయాము మీరు గొడవలు చూస్తూ ఉన్నారు. అవునా, ఎన్నో రకాల నష్టాలు అనుభవించాం, కానీ ఆ శ్రమంలో కూడా ఏముంది? ఆనందమే మిగిలింది, విజయమే మిగిలింది, వారసత్వమే మిగిలింది. ఆమేన్. సో మిమ్మల్ని వచ్చి హోప్ చేస్తున్నాం, అలా ఉండాలని నా ఉద్దేశము కాదు. మీరు కూడా అందరం ఇలాగే కలిసి ప్రయాణం చేయాలి. పౌలు అన్నట్టు బ్రతికినా చనిపోయిన మీరు మేము, అవునా, కలిసే ఉండాలి. ఇక్కడున్న కలిసే ఉండాలి, అక్కడికైనా కలిసే ఉండాలి. ఏం డిజైర్ అంటే ఇది స్వార్థపూరితమైన నాయకులకు అర్థమయ్యే విషయము, డబ్బు కోసం సేవ చేసే వాళ్ళకి ఇది అర్థమయ్యే విషయము కాదు. ఇక్కడున్న అక్కడున్న కలిసి ఉండాలనేటువంటి డిజైర్ అనేది దేవుడు పెట్టే అద్భుతమైనటువంటి ఆలోచన, వారసత్వం. అందుకే కలిసి శ్రవణ అనుభవించడం, కలిసే పరలోకం. ఆమేన్. సో చివరిగా నేను సమ్మరీ చెప్పి ముగిస్తాను ఫాస్ట్ గా. ఓకే, విక్టరీ త్రూ క్రైస్ట్. మన విజయం ఎక్కడి నుంచి? కేవలం క్రీస్తు ద్వారానే విజయం. ఇమ్మూవబుల్ విక్టరీ, కదలించలేనటువంటి విజయం అది. కాంకరింగ్ త్రూ ఫెయిత్, విశ్వాసం ద్వారానే విజయం. ట్రయంఫ్ ఓవర్ ఆల్ పవర్, శక్తులన్నిటిపైన విజయము. అవునా, ఇంకా ఓవర్కమింగ్ డెత్, మరణం పైన శాశ్వతమైనటువంటి విషయం. సో ఓవర్కమింగ్ పర్మనెంట్ అనమాట. ఇంకా డెత్ ను పర్మనెంట్ గా ఓవర్కమ్ చేస్తున్నాం. రెసిస్టింగ్ ద డెవిల్, సాతాన్ పైన ఘనమైనటువంటి విజయం. ఎర్నింగ్ ఇన్హెరిటెన్స్, వారసత్వం యొక్క సంపాదన విజయము. ఎప్పుడు? శ్రమలతో, క్రీస్తుతో పాటు శ్రమ అనుభవిస్తేనే. ఇప్పుడు ఏం డిసైడ్ అవుతారని మీ చేతుల్లో ఉంది. వాట్ డు యు వాంట్, నీకేం కావాలా? ఈ ఓటములు అన్ని తప్పించుకోవడానికి విజయ మార్గం అనేది ఇక్కడ మనం చూడడం జరిగింది. సారాంశం నేను చెప్పి ముందుకెళ్తున్నాను. విక్టరీ ఇన్ ద బైబిల్ ఈస్ నాట్ అబౌట్ హ్యూమన్ అచీవ్మెంట్ బట్ అబౌట్ డివైన్ ఎంపవర్మెంట్. విజయం అంటే మన శక్తి కాదు, దేవుని సమర్పణ, విశ్వాసం మరియు క్రీస్తులో జీవించే జీవితంలో నుంచెలే సొంతం అని. ఆమేన్. విజయం అనేది మన శక్తి కాదండి, దేవుడు మనకిచ్చినటువంటి, క్రీస్తులో మనకిచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం అది. అంటే విజయాన్ని మనం కేవలం క్రీస్తులో మాత్రమే పొందుకోగలుగుతాం. ఆమేన్. కాబట్టి నువ్వు సంపాదించిన విషయం, అవునా, యు కెనాట్ అచీవ్. మనం పొందుకుంటాం, మనము కేవలం అనుభవిస్తాం. క్రీస్తు దగ్గరికి వచ్చి ఆ విజయాన్ని సొంతం చేసుకోగలుగుతాం. ఆమేన్. యోబు 24 చూడండి. దుష్టులకు విజయం కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం 1 నిమిషం మాత్రమే ఉంటుందంట. మరి నువ్వు కొద్ది కాలం విజయం కావాలా, శాశ్వత విజయం కావాలా? మీకు కొద్ది కాలం విజయం కావాలంటే దుష్టులుగా ఉందాం ఇట్లనే. శాశ్వత విజయం కావాలంటే క్రీస్తులో పొందుకుందాం. 2 తిమోతి 4, నేను మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసం కాపాడుకుంటుని అంటున్నాడు పౌలు. ఆమేన్. అన్ని శ్రమలలో, అన్ని కష్టాలలో, అన్ని ఒడిదుడుకులలో, అంత మరణపు వేదంలో, అవునా, ఎన్నోసార్లు చంపబడ్డాడు. అయినా కూడా, అంటే చంపబడడానికి ప్రయత్నం చేశాడు, చంపడానికి. అన్ని పరిస్థితుల్లో కూడా ఆయన తన విషయాన్ని ఏం చేసినట్ట? విశ్వాసాన్ని కాపాడుకున్నాడంట. ఆమేన్. అన్నిటికంటే గొప్ప విషయం విశ్వాసాన్ని కాపాడుకోవడం. మరి పౌలు వలె మనం కూడా మన విశ్వాసాన్ని పరుగు పందెంలో తుదముట్టించుదామా? నా విశ్వాస పరుగు పందాన్ని నేను కాపాడుకున్నా అన్నాడు పౌలు.
మీరు చిన్న చిన్న శ్రమలకే కదిలించబడితే, చిన్న చిన్న కష్టాలకే కదిలించబడితే, అవి కూడా మనం అనుభవించే శ్రమలు మాక్సిమం క్రీస్తు కొరకు అనుభవించేది కానే కాదు. అవునా? పౌలు అనుభవించిన ప్రతి శ్రమ క్రీస్తు కొరకే. మనం అనుభవించే మన స్వయంకృత అపరాధం వల్ల తెచ్చుకున్న కష్టాలు. అవునా? అనవసరంగా అప్పులు చేయడం, అనవసరంగా అది చేయడం, అనవసరంగా ఇది చేయడం. మనం కొని తెచ్చుకున్న శ్రమలు, క్రీస్తు కొరకు వచ్చిన శ్రమలు కానే కాదు మనం అనుభవిస్తున్నాయి. క్రీస్తు కొరకు అనుభవించే శ్రమలు ఎలా ఉంటాయంటే అవి నీతి కలిగినవి ఉంటాయి. అవునా? నీతి కొరకు ఆరాటపడతాం. పేతురు చెప్పినప్పుడు ఏమన్నాడు? సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి అందరూ తిమోతిలో కూడా చూస్తాం. హింస పొందుదురు. భక్తిని నువ్వు యథార్థంగా, నీతిగా, నిజాయితీగా సాధన చేస్తే నిజమైన శ్రమలు వస్తాయి. అవునా? నీతిగా బ్రతుకుతే నిజమైన శ్రమలు వస్తాయి. యథార్థంగా బ్రతుకుతే నిజమైనటువంటి శ్రమలు వస్తాయి. విశ్వాసంతో బ్రతుకుతే నిజమైనటువంటి శ్రమలు వస్తాయి. అంతేగాని మనం కొని తెచ్చుకున్న శ్రమలు కాదండి. ఎంతకాలం అండి మీరు కొని తెచ్చుకున్న శ్రమలతోనే మీరే పోరాటం చేసి, మీరే అలిసిపోయి, మీరే విసుగు చెంది, మీరే విశ్వాసంలో సన్నగిల్లి ఎంతకాలం మీద కొనసాగిస్తారు? ఎంతకాలం మీ ఓటంలో బారిన పడతారు చెప్పండి? వదిలేయండి, అవన్నీ వదిలేయండి, దేవుడికి వదిలేయండి. జస్ట్ రండి, ఫెయిత్ తో మన జర్నీ స్టార్ట్ చేద్దాం. ఆమెన్. పిల్లల భవిష్యత్తు, అది ఇది చింత అన్ని కలుపుకోకండి దయచేసి. బాధ్యతగా ప్రవర్తించండి చాలు. కష్టపడండి, సంపాదించండి, మీ పిల్లలను చదివించుకోండి. అంతకు మించి ఎక్కువ అది చేయదు. మీతో దేవునికి అప్పగించండి. మీ చేతిలో లేదు, దేవునికి అప్పగించండి. అవునా? సో విజయానికి 7 అద్భుతమైనటువంటి మార్గాలు చూసాం. అవునా? క్రీస్తు. అవునా? క్రీస్తులందరి విశ్వాసం, క్రీస్తు శిలువ కారణం. చూడండి ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు రహస్యం. ఇంకా ఎంతకంటే గొప్ప విషయాన్ని ఎక్కడ అనుభవిస్తాయి చెప్పండి? జస్ట్ ఆయన యుద్ధము గెలిచి స్వాధీనపరచుకోమన్నాడు, సింపుల్ గా చెప్పాలంటే. అవునా? ఏమన్నాడండి? యుద్ధం అంతా గెలిచి వచ్చాడు. గెలిచి ఏమన్నాడు? ఈ రాజ్యాన్ని స్వాధీనపరచుకోమన్నాడు. మనం ఏం చేస్తున్నాం? గెలిచినటువంటి రాజ్యాన్ని ఆల్రెడీ అక్కడ శత్రువే లేడు, అయినా కూడా మనం భయపడతా ఉన్నాం. శత్రువు ఉన్నాడు, మొత్తం బంధించబడున్నాడు, ఆయన ఏం చేయలేడు. అవునా? అంటాడు అందులోకి వెళ్ళి, అంతే. నీ గురించి నాకు తెలుసు, నీ బలహీనతలు నాకు తెలుసు. అవునా? నువ్వేమేం చేసావో నాకు తెలుసు, మొన్న ఏం చేసినావో తెలుసు, నిన్నేం ఇట్లనే మాట్లాడతాడు. అంతే, అంతకు మించి ఏం చేయలేడు. టచ్ కూడా చేయలేడు మనల్ని. అవునా? అప్పుడు ఏమనాలా? అరే నీ గురించి, నా గురించి నీకు అన్ని తెలుసు కదా, నీ గురించి కూడా నాకు తెలుసు. యేసుక్రీస్తు నేను ఎప్పుడో నా ప్రభు నిన్ను ఓడించేశాడు, నువ్వేం చేస్తావు చెప్పాను. నువ్వు కొత్తగా ఎప్పుడేముంది? నా గురించి నాకు తెలియదా? నువ్వేం చెప్పేది చెప్పు, అవన్నీ నాకు ఉన్నాయని తెలుసు. కానీ అద్భుతం ఏంటో తెలుసా? అవన్నీ ఉన్నాయని నాకు తెలిసి యేసు నా కోసం మరణించి వాటి అన్నిటి మీద నాకు విజయం ఇచ్చాడు. అది నిజమైనటువంటి విషయం. ఇది నా విషయం. నువ్వేం చేస్తున్నావు చెప్పు, నువ్వేం చేయలేవు. ఎందుకంటే నాకు యేసుక్రీస్తున్నాడు నాతో. నీకెవరున్నారు? ఎవరున్నారు చెప్పు? నీకు నాకు యేసుక్రీస్తున్నాడు. సాతానుతో మాట్లాడు. ఇవన్నీ నాకు తెలుసు. ఇన్ని బలహీనతలు ఉన్నాయి, క్రీస్తు నాకు ప్రేమించాడు. నువ్వు ప్రేమించగలుగుతావు? నీకు ఆ దమ్ము ఉందా? నీకు ఆ శక్తి ఉందా? లేదు. నన్ను చెడగొడతావు నువ్వు, అంతే. నన్ను బలహీనపరిచే శక్తి ఉంది కానీ నన్ను బాగు చేసే శక్తి లేదు. కానీ నాకు క్రీస్తు ఉన్నాడు. నువ్వు ఓటమి పాలు చేస్తావు కానీ క్రీస్తు నాకు విజయాన్ని ఇచ్చాడు. నీ మాట లేదు పట్టించుకునేది. ఐ డోంట్ కేర్ అబౌట్ యూ. నేను అసలు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు జాగ్రత్తగా ఉండాలి నీ గురించి, అంతే తప్పించి నేను గురించి కన్సల్ట్ చేసి కన్సర్న్ చూపించేది ఏమీ లేదు. అట్లా ఉండాలండి మన క్రైస్తవ జీవితం. ఏ ఫెయిత్, విశ్వాసం ఆ స్థాయిలో ఉండాలి. అన్ని రకాల ఓటములను మనం అధిగమించేటువంటి గొప్ప విజయం కేవలం క్రీస్తునందు మాత్రమే ఉంది. ఇప్పటికైనా మరి విశ్వాసంతో మీ జీవితాన్ని ప్రారంభించకపోతే ఏం చేయాలి చెప్పండి? ఇంకేం చేయగలుగుతాం? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రీస్తునందు విజయోత్సవంతో ఊరేగించుకున్నటువంటి మన దేవునికి మరి స్తోత్రాలు చెల్లించుదామా? ఆయన యొక్క విజయం ఆస్వాదించుదామా? పౌలాగా మనం కూడా ధైర్యంగా చెప్పుదామా? నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. అదొక్కటి చాలండి. జీవితం అంతా ఒకే గొప్ప విజయం కదా, విశ్వాసాన్ని కాపాడుకోవడం. ఏముంటుంది చెప్పండి ఇంకా విక్టరీ? నేను బాగా డబ్బు సంపాదించాను, బాగా పేరు సంపాదించాను,
నా పిల్లలకు బాగా చదివించి ఏ లోటు లేకుండా వాళ్ళకి అన్ని సమకూర్చాను. ఇది కాదు విషయం, అవునా? నిజమైన విషయం విశ్వాసాన్ని కాపాడుకుంటూ వస్తుంది. ఇది ఒక్కటి కాపాడుకుంటే ఇక నేను ఎవరు ఏం చేయలేదు. విశ్వాసం ఉన్నోడిని ఎవరేమీ చేయలేదు. రాజులు కూడా భయపడతారు, అవునా? అధికారులు భయపడతారు, మంత్రులు భయపడతారు, ప్రధానులు భయపడతారు, అవునా? విశ్వాసం ఎవడు ఏం చేయలేడండి. వాడికి తట్టుకోలేక కొట్టాలి, హింసించాలో తప్పించి అంటే మనం ఎదిరించలేక, అవునా? ఎందుకు కొడుతున్నాడు? వాళ్ళు ఎందుకు కొడతారండి? రాజులు అధికారులు ఎందుకు కొడతారు? మన భక్తిని మన విశ్వాసాన్ని సహించలేక, తట్టుకోలేక, ఏం చేయలేక ఇక్కడ నుండి మరల్చలేరు వాళ్ళు, అవునా? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన చేసుకుందాం. ప్రవీణ్ వస్తావా? విశ్వాసము శాంతియు సంతోషము, విశ్వాసము శాంతియు సంతోషము సమాధానము ఇవ్వరావయ, నీ సమాధానము ఇవ్వరావయ, నీవు ఇవ్వరావయ, నీవు ఫలములు నింపరావయ, నీ సిలువ ప్రేమనుని మరువలేనయా, నీ సిలువ ప్రేమనుని మరువలేనయా, నీ తోడు లేక నీ ఉండలేనయా, నీ తోడు లేక నీ ఉండలేనయా, నీ ఉండలేనయా, నీకు ఫలములు నింపరావయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఒకసారి అందరం లేచి నిలబడి, ఎవరికైనా తెలిస్తే దయచేసి బ్రతుకుట నీ కోసమే అనేటువంటి పాటని సమయంలో 2 చరణాలను కానీ 1 చరణాన్ని కానీ మనం పాడుకొని ఆలోచన చేద్దాం. మనం ఎందుకోసం బ్రతుకుతున్నాం నిజంగా? బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 యేసయ్యా. ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే నేను జీవించేదా. ఏ క్షణమైనా ఏ దినమైనా నీ కొరకే నేను జీవించేదా. శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా
శ్రమలైనా శోధనలైనా ఇరుకులైనా ఇబ్బందులైనా ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలు సాగేదనయ్యా. ఊపిరి ఉన్నంత వరకు నీ సేవలు సాగేదనయ్యా. సేవలు సాగేదనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. లోకములోన నిందలు నాపై రాళ్ళై రూలిన రంపాలై కోసిన లోకములోన నిందలు నాపై రాళ్ళై రూలిన రంపాలై కోసిన రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోబులైనా రాజులైనా అధిపతులైనా ఉన్నవి అయినా రాబోబులైనా నీరు ప్రేమ నీకు ప్రేమ యేసయ్యా 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 యేసయ్యా. బ్రతుకుడ నీ కోసమే మరణమైతే నాకిక మేలు. బ్రతుకుడ నీ కోసమే మరణమైతే నాకిక మేలు. సిలువ వేయబడినాడయ్యా సిలువ వేయబడినాడయ్యా నీవే నాలో జీవించుమయ్యా నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. థ్యాంక్ యూ సార్. ఈ సమయంలో మరి మన నాయకులు ఒకరైనటువంటి ప్రవీణ వచ్చి ప్రార్థనలో నడిపించాల్సిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇంత అద్భుతమైనటువంటి కృపను మాకు అందించినందుకు నిజంగా మనం రుణస్థులైన మనం వేడుకుందాం ప్రభుని. మన తప్పుడు నిర్ణయం, మన తప్పుడు ఆలోచన, మన తప్పుడు పద్ధతుల ద్వారా మనం ఎన్నోసార్లు అవిశ్వాసం అస్థిరత ద్వారా, అసహనం ద్వారా, అవిధేయత ద్వారా, అహంకారం ద్వారా, అసంతృప్తి ద్వారా, అసూయ ద్వారా ఇలా ఎన్నో రకాలుగా మనం పడిపోతూనే ఓడిపోతూనే ఉన్నాం. కాబట్టి మనం రియలైజ్ అవుతాం అన్న ఇప్పుడు మనల్ని ఈ విషయంలో ప్రత్యేకించి ప్రార్థనలు నడిపిస్తారు.
ప్రభుత్వం ప్రభుత్వ word to God. రోజు మన క్రైస్తవ విశ్వాస జీవితంలో we fail, but together with Christ we stand. మనం ఒంటరిగా అయితే ఖచ్చితంగా ఓటుని ఫాలో అవుతాం, కానీ ప్రభువుతో మనం బ్రతికి ప్రభు వాక్య మీద మనం బ్రతికి ఆయన మీద ఆనుకుని ఆధారపడి జీవిస్తే ఖచ్చితంగా మనం నిలవబడగలుగుతాం. ఒకటి ప్రభువుని వేడుకున్నాం, ప్రభువుని అడుగుదాం. స్వభావం I alone cannot stand. I want you to lift me up. నన్ను నిలబెట్టండి. నాతో మీరుంటే నన్ను మీరు నిలబడగలుగుతాను. ఈ వాక్యం మీద నన్ను నిలబడుతుంది అని ప్రతి ఒక్క వారిగా సమయంలో తండ్రి సురేష్ ప్రార్థన చేస్తారు. నిలబడతాం, ప్రభువులో నిలబడతాం, ప్రభు కొరకు నిలబడతాం, ప్రభు వాక్యం మీద నిలబడతాం. ప్రభుకి రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులుగా మహోన్నతుడైన మా కన్న తండ్రి, ఈ సమయమందు ప్రభా ఉదయం 9 గంటల నుండి ఇప్పటి వరకు మీ సత్యవాక్యాన్ని ధారాళంగా వినడానికి ప్రతి ఒక్కరూ కూడా వారిని సమర్పించుకొని ఈ వాక్యాన్ని మేమందరం కూడా విన్నాం ప్రభా. మేము క్రీస్తులో ఎదుగుతున్నామని చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం, వాక్యంలో ఎదుగుతున్నామని అనేక సార్లు అనుకుంటూ ఉన్నాం, వాక్యం తెలుసని కూడా అనేక సందర్భాలు అనుకున్నాం. వాస్తవానికి మా జీవితాల్లో మీ బిడ్డల జీవితాల్లో అనేక సందర్భాల్లో ఫెయిల్యూర్స్ లో నుండి వెళ్తూ ఉన్నాం. మీ కృప లేకుండా, మీ సహాయం లేకుండా ఈ ఫెయిల్యూర్స్ లో నుండి ఏ ఒక్కరూ బయటికి రాలేదు ప్రభా. ఈ సాయంత్రకాల సమయం ముందు మీ వాక్యాన్ని విని తమని తాము మీ పాదాల దగ్గరికి తీసుకొచ్చుకున్న ప్రతి సహోదరుని మీరు ఈ సాయంత్రం దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సాయంత్రం తమను తాము మీ శిలువ దగ్గరికి తీసుకొచ్చుకున్న వారిని, మిమ్మల్ని ప్రాధేయపడుతున్నటువంటి వారిని, మీకోసం ఎదురు చూస్తున్న వారిని, మిమ్మల్ని విశ్వసించాలని, మీతో కలిసి నడవాలని, మీ వాక్యంలో జయ జీవితము కలిగి ఉందనే సంగతిని గ్రహించిన ప్రతి సహోదరుడు ప్రభా ఈ సాయంత్రము బలం పొందినట్లు మీ కృప వారి మీద నిలుచును గాక. ఆమేన్. ప్రతి ఒక్కరిని దర్శించండి నాయన. మా తండ్రి వందనాలు ప్రభా, వందనాలు ప్రభా, వందనాలు ప్రభా. ఈ చివరి దినాల్లో అనేక మంది మోసగించబడుతున్నట్లుగానే క్రైస్తవ సంఘంలో ఉన్న నమ్మకస్తులైన వారు కూడా మోసగించబడుతున్న దినాల్లో మేమున్నాం. మోసము నుండి విడుదల నీ ప్రజలమైన మాకు కలుగును గాక. బలహీనతల నుండి, ప్రతి విషయంలో జారిపోయే బలహీనతల నుండి నీ ప్రజలకు గొప్ప విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడా, మీకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ సాయంత్రం మీ ఆత్మ కార్యాన్ని అందరిలో జరిగించండి ప్రభా. అందరినీ దర్శించినందుకు స్తోత్రం నాయన. ప్రభా మీ వాక్యాన్ని చేత పట్టుకున్నప్పుడు, మిమ్మల్ని నమ్మినప్పుడు, మీ వాక్యం చెప్పినట్లుగా విన్నప్పుడు ప్రభా, నిజంగా మేము అపవాదిని జయించగలుగుతాం, నిజంగా మేము ఎదురు నిలబడగలుగుతాం, నిజంగా అనేకులకు సహాయం చేయగలుగుతాం, నిజంగా అనేకులను ప్రభా జయ జీవితాన్ని జయోత్సవంతో అనుభవించగలుగుతాం ప్రభా. అలాంటి కృప ఇక్కడున్న బలహీనంగా ఉన్న ప్రతి సహోదరునికి కలుగును గాక. ప్రతి కుటుంబానికి కలుగును గాక. మా తండ్రి ద్వారాలు తెరవండి ప్రభా. మీ గొప్ప కార్యాలు మేము ఆశిస్తున్నాం నాయన. అనేక సందర్భాల్లో ప్రభా మేము ఇలా కలుసుకుంటూ మీ కృపను అనుభవిస్తూ, మీ సంతోషాన్ని అనుభవిస్తూ, మీ నీతిని అనుభవిస్తూ, మీ కృపలో ఎదుగుతూ ప్రభు అనేకులను బలపరుస్తూ, ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ మీ సన్నిధిని అనుభవించుదుము గాక. మా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. లోకము దాని ఆశలు వెనక్కి లాగుతున్నటువంటి ప్రభా వాటి చేత జయించబడుతున్న ప్రతి సహోదరుడు
ఈ దినము నుండి ప్రభా తమను తాము రేపు పొందురు గాక. వారి బంధకాలు తెచ్చుకొని బయటకు వచ్చిండ్రు గాక. మీ కృపను వారి మీద ఉంచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మీకు స్తోత్రం 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 నాయన. మీ నీతి మా మీద ఉన్నది కనుక, మీ వస్త్రమును మా మీద కప్పారు కనుక ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుక, అత్యధిక విజయం అనుగ్రహిస్తున్నారు కనుక మీకు మహిమ కలుగును గాక, మీకు మహిమ కలుగును గాక. మా తండ్రి వందనాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా, ఎక్కడెక్కడ ఆగిపోయారో మా సహోదరులు, వారు అక్కడి నుంచి వారు జయించుకొని వారి ఓటములలో నుండి, వారి యొక్క ప్రవర్తనలో ఉన్న బలహీనతలో నుండి, వారి అపజయాల నుండి విడుదల పొంది ఈ రోజు ప్రభా ముందుకు పరుగులెత్తుకుంటూ వచ్చి ప్రభా కలిసి నడుచుదురు గాక. వందనాలు ప్రభా, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయం నుండి మీ దాసునికి బోధించడానికి మీకు సామర్థ్యం కలుగజేసినందుకు మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. వందనాలు. మీ దాసుడు బలహీనుడైనప్పటికీ ప్రభా మా మధ్యలో మీరు నిలబెట్టుకున్నారు. ఎంతో ప్రభావైన ధన్యతను మీరు మాకు అందరికి అనుగ్రహించారు. వందనాలు చెల్లిస్తున్నాం. అనుకోకుండా ఇక్కడ కూడిక జరిగినప్పటికి కూడా వచ్చిన సహోదరులందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చినప్పటికీ కూడా ప్రభా వారి ప్రయాణాలు మీరు తోడుగా ఉన్నారు మా తండ్రి. క్షేమకరమైన ప్రయాణం ఇచ్చారు. చక్కగా ఈ కూడికను జరిగించారు. మీకు మహిమ కలుగును గాక, మీకు స్తుతి చెల్లును గాక. ఈ రోజు మీరు నాయన ప్రభా ఈ వాతావరణం అంతట్లో కూడా తోడుగా ఉండి సహాయం చేశారు. అందులో బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిలో ఈ దినము జరిగిన ఈ సెమినార్ ద్వారా మాకు నాయన రూపాంతరత, గొప్ప రూపాంతరతను ఆశిస్తూ ఉన్నాం. ఈ దినము నుండి వారి జీవితాలు మార్పు చెందినట్లు మేము ప్రభావైన మీ సన్నిధిని పాదాలు పట్టుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరించండి, కృప చూపండి ప్రభా. ఈ దినము ఇక్కడ పాల్పొందిన ఏ సహోదరుడు కూడా రేపటి నుండి ప్రభా తామున్న ఓటములో ఉండిపోకుండా విడుదల పొంది గొప్ప విజయాన్ని అనుభవించినట్లు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఈ సన్నిధి మమ్మల్ని అందరూ అప్పగించుకుంటున్నాం. టీం చేస్తున్న ప్రయత్నాలు, పరిచర్య, ప్రయాణాలు ప్రభా, చేస్తున్నటువంటి సెమినార్స్, ఆయన జరుగుతున్నటువంటి ఆన్లైన్ క్లాసెస్ అంతట్లో నాయన మీరు మహిమ పొందుకోండి ప్రభా. మీ బలాన్ని ఇంకా ఎక్కువగా అనుగ్రహించండి నాయన. మీ బలం లేకుండా ఏ విషయాలు ప్రభా కొంచెం కూడా ముందుకు జరగవు ప్రభా. మీ మీద అనుకుంటూ ఉన్నాం, మీ సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాం. మీ కనికరము ప్రభా నాయన రాబోయే దినాల్లో మరి ఎక్కువ సాహస కార్యాలు జరిగించుటకు మాకు తోడేయును గాక. వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన మీ చేతులు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం మా తండ్రి. స్తోత్రం చెల్లిస్తున్న ఈ దినము తెలుగు ప్రయాణంలో ఉన్నటువంటి సహోదరులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. వారి వారి గమ్యాలకు వెళ్ళిన తర్వాత క్షేమంగా వెళ్ళి ప్రభా నాయన వారు చేయాల్సిన పనులన్నింటిలో విజయము, ఆనందము, సంతోషము, సంతృప్తి, సమాధానము, కృప అనుభవించినట్లు మీ బిడ్డలను మీరు రేపండి, బలపరచండి. మీరు వారితో ఉండండి. విశ్వాసముతో వారు మిమ్మల్ని ప్రభా నాయన మీతో వారు కలిసి జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాం మా తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ దినము జరిగిన ప్రతి విధమైనటువంటి బోధను బట్టి, ఆయన ప్రతి కార్యాన్ని బట్టి మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ కుటుంబములను, సంఘమును ప్రభా నాయన స్థానిక సంఘమును ప్రభా నీ సేవకులు ఇక్కడ ఎవరెవరైతే సేవకులు ప్రభా సంఘ పరిచర్య జరిగిస్తున్నారు వారి సంఘ పరిచర్యలను మీ బలమైన హస్తాలకు అప్పగిస్తూ మీ నమ్మకమైనటువంటి పవిత్రమైన చేతులకు మా ప్రాణాత్మ శరీరాలు సంపూర్ణ సమర్పించుకుంటూ ప్రభా ప్రవీణను, సంపదను, కోర్ గ్రూప్ అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ కృప విస్తరించును గాక. మీ బాహుబలం మాకు తోడేయండి, సాహస కార్యాలను జరిగించును గాక. ఈ రోజు ప్రభా నాయన ప్రేమతో ఇక్కడ ఈ వాతావరణాన్ని మీరు మాకు అనుగ్రహించారు, ఈ సహవాసాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ నాయన ఈ కూడికను మీ చేతులకు అప్పగించుకోండి. యేసు నమ్మదగిన నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దేవుడి ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నియంత్రణ, సహవాసం, సంతోషము, సమాధానం మనకును మన వారందరికీ విశేషముగా మన బలహీనతలను ఎరిగి మనం బలహీనమని అనేక విషయాలలో వైఫల్యము చెందుతున్నామని విశ్వసించి ప్రభుత్వ చూసి మనందరికీ వైఫల్యములో ఆయనే మనకి విజయము, సంపూర్ణమైన గెలుపును అనుగ్రహిస్తారన్న విశ్వాసంతో ఆయన రాత్రి వరకు మన విశ్వాసం స్థిరంగా కొనసాగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. సురేష్ ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. సమయంలో అది మీ అందరికీ ఓకే ఈ ఆర్గనైజ్ చేయడానికి ప్రభు మాకు ఎంత కృపనిచ్చాడో దీనికి వీళ్ళంతా
మరి మీకు మైక్ తీసుకొని